తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. ఈ నేపథ్యంలో ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు మరోవైపు అక్షరాభ్యాసం కోసం భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని భక్తుల నమ్మకం. వసంత పంచమి వేడుకల సందర్భంగా ఇంద్రకీలాద్రికి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. మాఘ శుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మదినం కావడంతో బెజవాడ దుర్గమ్మ సరస్వతి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న విద్యార్థులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ పంచమి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారు సరస్వతి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఏదైతే సరస్వతి అలంకారంలో ఉంటుంది, ముఖ్యంగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు కూడా స్కూల్ విద్యార్థులకు ఉచితంగా అమ్మవారి దర్శనం ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా వారికి ఏదైతే అమ్మవారి దర్శనం తర్వాత కుంకుమ ఇవ్వడం కావచ్చు, ఒక రక్ష ఇవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ఏదైతే చైర్మన్ ఉన్నారు కర్ణాటక రాంబాబు సార్, ఈరోజు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున భక్తులు పొద్దు నుంచి కూడా తరలి వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జై భవాని. ఈరోజు అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మ తల్లి సరస్వతీదేవి అవతారాన్ని మా వైదిక కమిటీ వారు, అర్చకులు అందరూ కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు విశేషం ఏంటంటే శ్రీ పంచమి అయినటువంటి శుభదినమున ఈ రోజున కళాశాల నుంచి కానీ అలాగే విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పాఠశాలల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అధిక సంఖ్యలో వస్తారు అని చెప్పని మేము ముందుగానే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు చూడొచ్చు, పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు విద్యార్థులు తరలి వచ్చారు. మనతో పాటు సాంప్రదాయ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. మా చూడండి, ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నారు, ఎలా ఉంది మా ఈరోజు మేము సాంప్రదాయ పాఠశాల నుంచి వచ్చాము. మాకు ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి దగ్గర ప్రసాదం తీసుకున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. ఇప్పుడు ఈరోజు అమ్మవారి జన్మదినం, సరస్వతీదేవి వంటి విద్యార్థులందరికీ కూడా చాలా సెంటిమెంటు. అమ్మవారిని దర్శించుకున్నారు, అమ్మవారికి సంబంధించి చిత్రపటం కావచ్చు, పెన్ను, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈరోజు స్పెషల్గా రావడము ఇంకా మా అదృష్టము. మా మేడం ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ ఇలా అమ్మవారి దర్శనంతో పాటు ఒక భరోసా ఇస్తున్నారు, అంటే మీకు ఒక ధైర్యం ఇస్తున్నారు. ఈ రక్ష కావచ్చు, ఫోటోలు ఇవన్నీ, ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే మేము చాలా టెన్షన్గా ఉంటాం ఎగ్జామ్స్ రాయడానికి. అమ్మవారి కటాక్షం వల్ల మేము ఈజీగా ఎగ్జామ్స్ రాస్తామని మాకు ఒక భరోసా అయితే వీటి వల్ల వచ్చింది మాకు. ఈరోజు విద్యార్థులందరికీ కూడా చాలా సెంటిమెంట్గా భావిస్తుంటారు. శ్రీ పంచమి ఏటా దుర్గగుడికి వస్తుంటారు. ఈసారి ఎట్లా ఉంది మీకు? జై జై శంకర, హరహర శంకర. ఈసారి మన శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పాఠశాల సాంప్రదాయ పాఠశాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చాము. ఈ పాఠశాలలో పిల్లలు చాలా ఆనందంగా ఆహ్లాదంగా భావిస్తున్నారు. ఈ సంవత్సరము పరీక్షలు రాయడానికి ముందుగా శ్రీపంచమి వచ్చింది. ఈ శ్రీపంచమి రోజున పిల్లలందరూ కూడాను పెన్నులు, పుస్తకాలు అమ్మవారి ప్రసాదంగా తీసుకోవటం వల్ల వాళ్ళు పరీక్షల్లో బాగా ఉత్తీర్ణులయ్యి మంచి విజయం సాధిస్తారని ఆశిస్తున్నారు. వాళ్ళు మొత్తానికి కూడా ఇంద్రకీలాద్రిపై శ్రీపంచమి వేడుకలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సాగాయి. భక్తులు కూడా ఉదయం నుంచి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.